హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఏ పని చేసినా ఫ్రెండ్స్, మనం తీసుకునే నిర్ణయాల మీద మన జీవితాలు, మన కుటుంబాలు ఆధారపడితేనే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోండి ఫ్రెండ్స్. అది స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, మనల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు, ముందుకు నెట్టే వాళ్ళు ఉంటారు. ప్రోత్సహించే వాళ్ళ ముందు ఎప్పుడైనా కానీ మనం ఒక అడుగు వెనక్కి వేసినా కానీ ముందుకు వెళ్ళగలం. ప్రోత్సాహన లేనిది, ఆప్యాయత లేనిది, నువ్వేం చేస్తావని వేలన మాటలు, వెర్రి మాటలు మాట్లాడే వాళ్ళతో ఏ పని చేసినా కానీ ఫ్రెండ్స్, స్వార్థంతోనే వాళ్ళు మాట్లాడే మాటలు మనకి వినిపిస్తూ ఉంటాయి, కనిపిస్తూ ఉంటాయి. ప్రతి కష్టం వెనక కూడా ఫ్రెండ్స్ కుటుంబ ప్రోత్సాహన ఎంత అవసరం. ఎవరికైనా సరే ఉంది, ఎలాంటి వాళ్ళైనా సరే ఉంది. నీ కుటుంబంతోనే ముడిపడి నీవు చేసే ప్రతి పని కూడా ఆధారపడి ఉంటుందని చాలామంది తెలుసుకోకుండా ఉద్యోగం చేసేవాళ్ళు కావచ్చు, వ్యాపారం చేసేవాళ్ళు కావచ్చు, వ్యవసాయం చేసేవాళ్ళు కావచ్చు, అంతా నేనే చేశాను, అంతా నేనే సంపాదించాను, అంతా నాది అని అన్నదమ్ములు కావచ్చు, కుటుంబంలో ముందుగా పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఉంది కొంచెం స్వార్థంతో మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్స్. స్వార్థం అనేది నీ కుటుంబం పట్ల కాదని, నువ్వు చేసే పని పట్ల కాదు, నీ ఆలోచన పట్ల కాదు. నువ్వు బాగుంటే నీ వల్ల నలుగురు ఆధారపడి బ్రతికే కుటుంబానికి పెద్దవాళ్ళుగా దేవుడిచ్చిన వరం ఫ్రెండ్స్. చాలామంది అన్నదమ్ముల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, కుటుంబంలో ఉండే పెద్దవాళ్ళు స్వార్థంగా ఆలోచిస్తుంటారు. మేము నష్టపోయామని, మేము ఈ ఊళ్ళో ఇబ్బంది పడ్డామని, మీరు చిన్నవాళ్ళు కాబట్టి మేము పెంచి పెద్ద చేసామని, మేము ఏదో సాధించామని. తల్లిదండ్రుల ప్రోత్సాహనం, కుటుంబ ప్రోత్సాహనం ఎలాంటిదైనా సరే ఉంది, ఏ పని చేసే వ్యక్తులకైనా కానీ లభించాల్సిందే. నీ ఒక్కడ స్వార్థం చూసుకొని ఫ్రెండ్స్ ఎవరు కూడా మాట్లాడమాకండి. మనసు మర్దనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, గొడవలకు దారి తీస్తుంటుంది. చాలామంది మూర్ఖత్వంతో ఆలోచిస్తూ ఉంటారు. పెద్దవాళ్ళు చేసే ప్రతి పనిని కూడా చాలామంది గౌరవిస్తూ ఉంటారు. నా అన్న నాకు తోడుగా ఉండమట్టే, నా అక్క నాకు తోడుగా ఉండమట్టే ఈరోజు నేను ఈ స్థితిలో ఉండగలిగాను, నా జీవితం బాగా చేసిందని, నా కుటుంబాన్ని బాగా చేసిందని చెప్పుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. అన్న, తమ్ముడు, అక్క అనే బంధాలకు విలువనిచ్చేది ఏదైనా ఉందంటే మీరు చేసే మంచి పనులే. వాళ్ళ కష్టాల్లో తోడుండడమే, వాళ్ళ అవసరం నుంచి ఒడ్డెక్కించడమే, వాళ్ళ ఆపద నుంచి ఆదరించడమే ఫ్రెండ్స్. అవసరం వచ్చింది కదా అని చెప్పేసి వాడుకొని మొహం చాటేసి వదిలేసి వాళ్ళ కష్టం వచ్చినప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా చిన్నవాళ్ళని తోలనాడే మాటలు మాత్రం ఎవరు కూడా మాట్లాడమాకండి. అది మీ రక్త సంబంధికుల్లో కావచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళే కావచ్చు. ప్రోత్సాహం ప్రతి మనిషికి కూడా ఫ్రెండ్స్ విజయాన్ని ఇస్తుంది. నీ నమ్మకం, నీ మాటలు, నువ్వు చెప్పే ప్రతి మాటలు కూడా ఫ్రెండ్స్ చాలామందికి కొన్ని కుటుంబాలు కానీ కొన్ని జీవితాలు కానీ ఆధారపడి ఉంటాయి. చాలామంది ఆలోచించుకోకుండా డబ్బు కోసమో లేదా అవసరం కోసమో ఆలోచన లేకుండా చేసే ప్రతి పనిలో కూడా స్వార్థం చూసుకుంటారు. నానే స్వార్థం కావచ్చు, నీ వల్లే నలుగురు బ్రతకొచ్చు, నీ వల్లే నీ కుటుంబం నిలబడవచ్చు. దేవుడిచ్చిన వరంగా భావించుకోనండి. దేవుడు నిన్ను కుటుంబంలో పెద్దగా పుట్టించాడంటే కుటుంబానికి అండగా ఉండడానికేనని. తెలివి ఉండోళ్ళు ఉండొచ్చు, తెలివి లేని వాళ్ళు ఉండొచ్చు. ఒక బంధాలను నిలబెట్టేది కొంత తెలివిమంతులు, జ్ఞానమంతులు అనేది ఎందుకు కుటుంబంలో ముందు పుట్టిన వాళ్ళని, తెలివి కలవాళ్ళు. కొంతమంది తెలివి లేకుండా కూడా ఉంటారు. అలాంటప్పుడు చిన్నవాళ్ళు నిలబెడుతుంటారు. వేలన చేయకూడదు, మూర్ఖత్వంగా మాట్లాడకూడదు ఫ్రెండ్స్. ఏ కుటుంబాన్నైనా సరే, ఏ బంధాన్నైనా సరే, నీకు అన్నీ తిన్నగున్నాయి కానీ నీ రక్త సంబంధికులు ఎప్పుడు కూడా ఎక్కిరేయకూడదండి. అన్నదమ్ములుగా ఆస్తుపాస్తుల్లో కావచ్చు, ఉండే విధానంలో కావచ్చు, జీవించే జీవితంలో కావచ్చు, దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తాడు. ఆ వరాన్ని అనేది ఉపయోగించుకొని నేనేదో సాధించాను, నా వల్ల నువ్వు బతికినవు అని చెప్పేసి మూర్ఖంగా మాట్లాడకూడదండి. వెలివేయకూడదు, స్వార్థంతో చూసుకోకూడదు. ప్రతి ఒక్కరు కూడా కలిసి తల్లిదండ్రులని బాధ పెట్టుకోకుండా, గుండె కోత మిగిలించుకోకుండా హ్యాపీగా బ్రతకటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బై, థ్యాంక్ యూ.